హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో రేపటికి బ్యాంక్ నిఫ్టీని అనాలిసిస్ చేసి నేను మీకు ఈ వీడియోని అందిస్తున్నాను. సో రేపు అనగా థర్స్డే January 25 ఎక్స్పైరీ డే రేపు. ఫ్రెండ్స్, రేపు మార్కెట్ ఏ విధంగా ట్రేడ్ అవబోతుందో మనము అనాలిసిస్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను బ్యాంక్ నిఫ్టీని 15 minutes టైం ఫ్రేమ్లో పెట్టుకొని అనాలిసిస్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ అనేటువంటిది ఇక్కడ మనకి ఉంది. చూడండి, రేపు ఒకవేళ మార్కెట్ అనేటువంటిది ఫ్లాట్గా ఇక్కడే ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ దాకా పోయి రిజెక్ట్ అయ్యి మరలా కిందకి వస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? లేదు అనుకుంటే ఒకవేళ గాన ఓపెన్ అవటం దీని పైన గాన ఓపెన్ అయిందంటే ఇలా మార్కెట్ కన్సాలిడేషన్ జరిగి పైకి పోతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? లేదు అనుకుంటే చూడండి, ఈ లెవెల్ని క్రాస్ చేసిందంటే రేపు కూడా ఒక గ్రేట్ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనం గమనిస్తే 15 minutes టైం ఫ్రేమ్లో ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ ఇక్కడ పర్ఫెక్ట్గా ఉందని మనము స్ట్రాంగ్గా చెప్పవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, లెవెల్స్ గీస్తాను. ఆ లెవెల్స్ ప్రకారంగా మీరు రేపు ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇది ఒక లెవెల్. చూడండి, అది రెసిస్టెన్స్ లెవెలు, ఇదొక రెసిస్టెన్స్ లెవెలు, సపోర్ట్ లెవెలు. సో 1 hour టైం ఫ్రేమ్లో పెట్టుకుంటే మనకి ఇక్కడ ఇంకొక సపోర్ట్ జోన్ అనేటువంటిది మనకి వస్తుంది. ఫ్రెండ్స్, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్స్ని ఎప్పుడైతే క్రాస్ చేస్తాయో నెక్స్ట్ లెవెల్కి ఖచ్చితంగా టచ్ అవుతాయి. ఈ లెవెల్ క్రాస్ చేస్తే ఈ లెవెల్కి టచ్ అవుతాయి. సో నేను లెవెల్స్ ఎందుకు గీస్తున్నానంటే, ఆ లెవెల్స్ని ఒక లెవెల్ని క్రాస్ చేసినప్పుడు ఇంకొక లెవెల్కి వస్తాయి కదా, ఆ ఉద్దేశంతో మీరు వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని నేను లెవెల్స్ ప్రాపర్గా గీయడం జరుగుతూ ఉంది. చూడండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. చూడండి, ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఇది కూడా ఒక లెవెల్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లోకి అందరూ కూడా ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే, స్టాక్ మార్కెట్లోకి తక్కువ డబ్బులు అంటే 20,000 30,000 తీసుకొచ్చి లక్షలు సంపాదిద్దాము, లక్షల ప్రాఫిట్స్ చూద్దాము అనేటువంటి ఇంటెన్స్ తోటి మార్కెట్లోకి చాలామంది వస్తున్నారు. రావటం కూడా మార్కెట్లోకి బ్యాంక్ నిఫ్టీ మీదకి వచ్చేస్తున్నారు. చూడండి, రావటం కూడా మీకు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ కానీ ఉంటే రావటం కూడా స్టాక్ మార్కెట్లోకి బ్యాంక్ నిఫ్టీ ప్రధాన ఇండెక్స్ అయినటువంటి బ్యాంక్ నిఫ్టీలోకి మాత్రం రాకండి. ఎందుకంటే దాన్ని ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా చేయలేకపోతున్నారు. ఎందుకంటే దాంట్లో ప్రీమియం డికే అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటంటే ఎంత స్పీడ్గా పెరుగుతుందో దానికి 10 రెట్లు స్పీడ్గా తగ్గుతుంది ఈ ప్రధాన ఇండెక్స్లో. సో అందుకని దీంట్లో తక్కువ డబ్బులు తీసుకొచ్చి ఎక్కువ డబ్బులు సంపాదిద్దాం బ్యాంక్ నిఫ్టీలో అనేటువంటి ఇంటెన్షన్స్ మీకు కానీ ఉంటే దీంట్లోకి రాకండి. ఎందుకంటే మీ దగ్గర ఒక క్యాపిటల్, ఒక 5 lakhs క్యాపిటల్ ఉంటే
ఒక స్టాక్స్లోకి మీరు ట్రేడ్ చేసుకోండి. మొట్టమొదటిగా మీరు స్టాక్ మార్కెట్లోకి వచ్చేటప్పుడు స్టాక్స్లోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. 5 lakhs మీకు దగ్గర క్యాపిటల్ ఉంటే ఒక 4 lakhs, 4 lakhs క్యాపిటల్ అనేటువంటి దాన్ని మీరు నేను చెప్పేటువంటి రేపటి ఇంట్రాడే స్టాక్స్ అనేటువంటి దాంట్లో బ్రేక్అవుట్ స్టాక్స్లోకి మీరు పెట్టుకోండి. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అద్భుతంగా మీరు ప్రాఫిట్స్ అనేటువంటివి చూస్తారు. అదే కాకుండా ఆ 5 lakhs, ఆ 10 lakhs తీసుకొచ్చి బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చి మేము ట్రేడ్ చేయాలనుకుంటున్నాము, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఒక బ్యాడ్ ఇంటెన్షన్స్ తోటి ప్రజలు ఈ మార్కెట్లోకి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి దీంట్లో ఈ మార్కెట్లో ఉండేటువంటి ఆ యొక్క హార్డ్నెస్ని తట్టుకోలేక స్టాక్ మార్కెట్ని విడిచిపెట్టి మరలా వెళ్ళిపోతున్నారు. అక్కడికి స్టాక్ మార్కెట్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఏం చెప్తున్నారంటే బయట వాళ్ళకి, స్టాక్ మార్కెట్ అంటే ఒక గ్యాంబ్లింగు, ఒక పేకాట, ఒక గ్యాంబ్లింగ్ పేకాట అనేటువంటి ఒక అభిప్రాయానికి బయట చెప్పుకోవడం జరుగుతూ ఉంది. స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక గ్యాంబ్లింగ్ అయినా, బిగ్ ప్లేయర్ అనేటువంటి వాడు వస్తాడు, దాంట్లో ఖచ్చితంగా బిగ్ ప్లేయర్ గేమ్ అనేటువంటిది ఖచ్చితంగా దీంట్లో ఉంటుంది. అతను కోట్ల రూపాయలు పెట్టి బ్రేక్అవుట్ చేయిస్తాడు. బ్రేక్అవుట్ చేయించి ఆ బ్రేక్అవుట్ని మరలా కిందకు కొట్టిస్తాడు. అది ఆ బిగ్ ప్లేయర్ ట్రాప్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి నాకు నా డిస్క్రిప్షన్ ఆ నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. ఫ్రెండ్స్, మేము బ్యాంక్ నిఫ్టీలో మేము డబ్బులు పోగొట్టుకున్నాము, మాకు అసలుకి ఎలా సంపాదించాలో మాకు తెలియట్లేదు, అంతా కూడా అయోమయంగా ఉంది, తెలుగు వాళ్ళమైతే మలయాళం సినిమా చూసినట్టుగా ఉంది అనుకున్న వాళ్ళకి చూడండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. చూడండి, మీ దగ్గర ఉన్న క్యాపిటల్ని చక్కగా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఎలా చేయాలి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేసి, ఒకవేళ మీకు ఇంట్రాడేలో మేము డబ్బులు సంపాదించుకోవాలంటే ఒక 1 lakh రూపీస్కి ఒక డైలీ ఒక 1000 రూపీస్ కన్సిస్టెంట్గా తీయొచ్చు. ఎందుకంటే దీంట్లో ఒక సిస్టమేటిక్గా మనం డబ్బులు తీయటమే గొప్ప విషయం. కానీ ఎంత డబ్బులు 30,000కి ₹1,00,000 తీశాను, 30,000కి 20 లక్షలు తీశాను అన్న మాట అబద్ధమైన మాట. ఈ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన వరకే, అంటే మాకు ప్రాఫిట్ వచ్చినప్పుడు చూపిస్తారు కానీ నష్టం వచ్చినప్పుడు చూపించరు. అటువంటి ఒక గ్యాంబ్లింగ్ అది గ్యాంబ్లింగ్ అక్కడ అలా జరుగుతుంది ఈ మార్కెట్లో. కానీ మార్కెట్ మాత్రం వాస్తవమైనటువంటి మార్కెట్టేను. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత నిఫ్టీలోకి వెళ్దాం. చూడండి, మన ఛానల్లో చూడండి, ఈ ట్రేడింగ్ మాస్టర్ అనేటువంటి ఈ ఛానల్లో నేను రోజు ఒక 5 to 6 ఇంట్రాడే స్టాక్స్ ఇస్తున్నాను. ఇంట్రాడే స్టాక్స్ మాత్రమే కాక ఇన్సైడ్ బార్, ఇంట్రాడే అంటే ఆ స్టాక్స్ని దాంట్లో మీ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. తర్వాత ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ అనే ఒక టెక్నిక్ని ప్రతి మన యొక్క వ్యూవర్స్ అందరికి కూడా నేను ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. తర్వాత 3 bullish క్యాండిల్ టెక్నిక్ అనేటువంటి ఆ ట్రేడింగ్ టెక్నిక్ కూడా మన వ్యూవర్స్కి ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. అది మన ఛానల్ జస్ట్ వీక్షించినా చాలు, మీకు ఆ ప్రాక్టీస్ అనేటువంటిది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత నిఫ్టీ అనాలిసిస్ మీదకి వెళ్దాము. చూడండి, బ్యాంక్ నిఫ్టీ నేను ఎప్పుడు కూడా 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకొని ట్రేడ్ చేస్తాను, అనాలిసిస్ చేస్తాను, ట్రేడ్ కూడా చేస్తాను. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, ఈ మార్కెట్ అనేటువంటిది ఇక్కడి నుంచి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక పర్ఫెక్ట్గా ఇక్కడ ఒక నిఫ్టీ వరకు ఒక హెడ్ అండ్ షోల్డర్. చూడండి, కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి నేను చెప్పేటువంటి ప్యాటర్న్స్ కొత్తగా అనిపించవచ్చు. ఏంటి హెడ్ అండ్ షోల్డర్ అంటే ఏంటి అర్థం కాకపోవచ్చు. కానీ డైలీ మన యొక్క ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అసలు ఆ హెడ్ అండ్ షోల్డర్ అంటే ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా? మన ఛానల్ లోపలికి వెళ్ళి అన్ని వీడియోస్ మీరు చూడండి, ఖచ్చితంగా మీకు ఈ ప్యాటర్న్స్ మీద, ఈ క్యాండిల్ స్టిక్స్ మీద మీకు ఒక అవగాహన అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ నిఫ్టీ అనేటువంటిది ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది కనుక అది బ్రేక్అవుట్ అయింది. రేపు దినాన కానీ ఇది ఇలా ఒక హెవీ క్యాండిల్తో కానీ బ్రేక్అవుట్ అయ్యి ఈ లెవెల్ని కూడా క్రాస్ చేసి పైకి వెళితే మాత్రము ఈ జోన్ దాకా వచ్చి ఆగుతుంది. చూడండి, నిఫ్టీ ఎప్పుడు కూడా 150 పాయింట్స్ని మూమెంట్ తీసుకుంటుంది. నిఫ్టీ 150 పాయింట్ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ 300 నుంచి 500 పాయింట్స్ మూమెంట్ తీసుకుంటుంది. ఓకేనా? ఎప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ 90% ఎగ్జాక్ట్లీ సేమ్గా
రెండు ఒకే విధంగా ట్రేడ్ అవుతాయి. వాటిని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ప్రస్తుతానికి ఒకే విధంగా లేకపోయినా సో ఒక 1 వీక్ తర్వాత కానీ ఒకే విధంగా ట్రేడ్ అవుతాయి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేవి కూడా. చూడండి, ఇక్కడ నేను లెవెల్స్ గీస్తాను. ఆ లెవెల్స్ ప్రకారంగా మీరు ట్రేడ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, సపోర్ట్కి ఎప్పుడు కూడా గ్రీన్ కలర్ పెడతాను, రెసిస్టెన్స్కి ఎప్పుడు కూడా రెడ్ కలర్ పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, తర్వాత ఇక్కడ చూడండి, చూడండి ఈ లెవెల్స్ని కూడా మీరు చక్కగా నోట్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, చూడండి, ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.